డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ రోజు మీ ముందుకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చేసాను. సో చాలా మందికి ఇలాంటి టైంలోని, అంటే మార్కెట్ చాలా హై అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఎస్డబ్ల్యూపీ మీద చాలా కన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే నా యూనిట్స్ ఏమైనా పోతాయా, నా అమౌంట్ నేను లాస్ అవుతానా, ఆర్ ఎలాంటి ఎస్డబ్ల్యూపీ చేసుకోవాలని. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ ఎస్డబ్ల్యూపీ మీద చేశాను, కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక ఫండ్ పట్టుకొని వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అంటే ఈ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ మీరు విత్డ్రా చేసుకొని ఉండుంటే మీ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇవాళ ఒక ఎక్సెల్తో మీ ముందుకు వచ్చాను మళ్ళీ. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అండ్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లోని ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీద మనం విత్డ్రా చేసుకునే పర్సంటేజ్, అంటే ఇప్పుడు ఒక ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ కన్నా మనం విత్డ్రా చేసుకునే రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీ ఎస్డబ్ల్యూపీ ప్లాన్లోని మీ వెల్త్ గ్రో అవుతుంది. సో ఇది తెలియక చాలామంది రీల్స్ చూసో యూట్యూబ్లో కానీ చెప్తున్న వినేసి, అంటే ఇప్పుడు నేను 10 లక్షలు పెడితే నెలకి 1,00,000 తీసుకోవచ్చు, నెలకి 50,000 తీసుకోవచ్చు అన్న మాటలు విని ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు ఎస్డబ్ల్యూపీలో మీ అమౌంట్ గ్రో అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు 12% రిటర్న్ వస్తుందంటే మీరు 6% తీసుకుంటే ఆ 6% ఏదైతే ఉందో అది మీకు గ్రో అయ్యి మీకు లాంగ్ రన్లోని ఒక కార్పస్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ ఫండ్ అండ్ ఆ ఫార్ములా మైండ్లో పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఎస్డబ్ల్యూపీ చేసుకునేటప్పుడు. మీ పర్పస్ ఏంటి? అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు పర్పస్. నేను ఇప్పుడు అవసరాలు తీర్చుకుంటూ ఫ్యూచర్లో ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి అంటే 6% ఈజ్ ద రూల్. అంటే 6% కన్నా ఎక్కువ విత్డ్రా చేయకూడదు. అలా కాకుండా నాకు ఫ్యూచర్లో వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నాకు అవసరానికి తీరాలి అనుకునేటప్పుడు దాని రూల్ మారిపోతుంది. ఎస్డబ్ల్యూపీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ ఒక ప్రాపర్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. వితౌట్ అడ్వైజ్ మీరు ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే కనుక మీరు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీ క్యాపిటల్ని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్డబ్ల్యూపీ మాత్రం స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ ద్వారానే ఎస్డబ్ల్యూపీ చేసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది ఒక ఫండ్, ఇది రియల్ ఫండ్. అగైన్ నేను ఫండ్ నేమ్ డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎస్డబ్ల్యూపీలో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీరు మార్కెట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ చదవాలి, లేదా ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాతోనే ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ చూసుకుంటే 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. విత్డ్రాల్ పర్సంటేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. వెల్త్ గ్రో చేయాలి అంటే మీ అమౌంట్ గ్రో అవ్వాలి అంటే విత్డ్రాల్ పర్సెంట్ నాట్ మోర్ దాన్ 6% ఉండాలి. సో 6% విత్డ్రా చేస్తున్నారు అండ్ మంత్లీ ఎంత విత్డ్రా చేస్తున్నారు? 5,000. మీరు ఇన్వెస్ట్ చేసిందంట 10 lakhs. 10 lakhsకి 5,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 1999 నుంచి నేను తీసుకుంటున్నాను ఫండ్ని. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది 10 రూపీస్ ఉండే, అండ్ 10 lakhs అప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు 1 lakh యూనిట్స్ అక్యుములేట్ అయ్యాయి. సో టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు? 1 lakh యూనిట్స్. అండ్ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికే ఈ NAV వాల్యూ పడిపోయింది. సో 1999లో మీకు 10 రూపీస్ కొన్న NAV 9.92కి వెళ్ళడం వల్ల మీరు 504 యూనిట్స్ని సెల్ చేసి 5,000 విత్డ్రా చేసుకున్నారు. సిమిలర్లీ నెక్స్ట్ మంత్లోని 10 రూపీస్కి మళ్ళీ పెరగడం వల్ల మీరు 500 యూనిట్స్ని విత్డ్రా చేసుకున్నారు అండ్ 5,000 రూపీస్ మీకు అకౌంట్లో పడ్డాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఐపికి మార్కెట్ పడినప్పుడు యూనిట్స్ పెరుగుతాయి, ఎస్డబ్ల్యూకి మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ వెళ్తాయి, ఎందుకంటే మీరు సెల్ చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ పడినప్పుడు మీకు యూనిట్స్ ఎక్కువ సెల్ అయిపోతున్నాయి అండ్ పెరిగినప్పుడు మీకు యూనిట్స్ తక్కువ సెల్ అవుతాయి. సో చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఇక్కడే. మార్కెట్ పడినప్పుడు మాకు ఎక్కువ యూనిట్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మా మొత్తం క్యాపిటల్ని మేము లూజ్ అయిపోతామా అని. డెఫినెట్లీ 6%లో తీసుకుంటే లూజ్ అవ్వరు. సో ఇక్కడే మనం చూసుకుంటే ఇది మళ్ళీ అండ్ అక్కడ మనం తీసుకునే ఫండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం హై రిస్క్ ఫండ్స్కి వెళ్ళామంటే, అంటే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఇలాంటి ఫండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే హై వాలటాలిటీ ఉండడం వల్ల మీ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్లోని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనబడతాయి. అన్ని అప్స్ అండ్ డౌన్స్ కనిపించినప్పుడు మీకు డౌన్ అయినప్పుడు, మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ సెల్ అయిపోతాయి. సో అందుకనే ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫండ్ హైబ్రిడ్ ఫండ్ అయి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అ ఈక్విటీ ఫండ్, ఎస్పెషల్లీ స్మాల్ మిడ్ క్యాప్స్ అయితే అస్సలు కాకూడదు. అండ్
ఇప్పుడు చూసుకుంటే 10 రూపీస్ కొన్నది ఇక్కడ 8 వరకు కూడా వెళ్ళిపోయింది. ఈ ఒకానొక పీరియడ్‌లోని 8.8 కూడా వెళ్ళింది. సో అప్పుడు మీరు ఎన్ని యూనిట్స్ సెల్ చేశారు? 618 యూనిట్స్ సెల్ చేశారు. సేమ్ 5,000 రూపీస్ విత్‌డ్రా చేసుకోవడానికి. యూ స్టిల్ హ్యావ్ 86,868 యూనిట్స్ ఇంకా ఉన్నాయి అప్పటికి కూడా. సో మళ్ళీ మార్కెట్ పికప్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ పడుతూ వచ్చాయి. అంటే మీరు సెల్ చేసే యూనిట్స్ తగ్గుతూ వచ్చాయన్నమాట. ఈ సేమ్ ఫండ్ 2017 వరకు కూడా, అంటే 224 ఇన్స్టాల్మెంట్స్ విత్‌డ్రా చేయగా కూడా ఇప్పుడు దాని వాల్యూ, అంటే 2000లో ఇన్వెస్ట్ చేసింది ఈ 2017 వరకు ఈ వాల్యూ వచ్చేటప్పటికి 145 రూపీస్. సో ఇదే ఫండ్ని మనం విత్‌డ్రా చేసుకుంటూ, ఎప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిన ఫండ్ ఎప్పుడు 2000 ఫండ్ స్టార్టింగ్ 1999లో స్టార్ట్ చేశారు అండ్ 2005 వరకు విత్‌డ్రా చేస్తూనే ఉన్నారు. అండ్ విత్‌డ్రా చేయగా కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయాలి, విత్‌డ్రా చేస్తున్నా కూడా ఫండ్ వాల్యూ గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది? మీరు విత్‌డ్రాల్ చేసుకుంటున్న పర్సంటేజ్ వల్ల. మీరు 6% విత్‌డ్రా చేసుకుంటున్నారు అండ్ ఈ ఫండ్ కన్సిస్టెంట్ గా మనకి 12 to 14% రిటర్న్స్ ఇస్తున్నది కాబట్టి మీరు 6% తీసుకున్నారు కాబట్టి గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే 2012లోని మీరు 10 రూపీస్ పెట్టి కొన్న ఆ యూనిట్ వాల్యూ, ఒక్కొక్క యూనిట్ వాల్యూ 87 రూపీస్కి వెళ్ళింది. బట్ మీరు విత్‌డ్రా చేస్తున్న అమౌంట్ ఎంత ఉంది? స్టిల్ 5,000 విత్‌డ్రా చేసుకుంటున్నారు. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఇక్కడ యూనిట్ వాల్యూ పెరగడం వల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గాయి. అది తగ్గడం వల్ల మీకు దీని కార్పస్ పెరుగుతూ ఉంది ఇక్కడ. సో అలాగా 25 ఇయర్స్ టర్మ్ చూసుకుంటే, అంటే ప్రాపర్గా ఒక 25 ఇయర్స్ మనం చూసుకునేటప్పటికి, 25 ఇయర్స్ టర్మ్ చూసుకునేటప్పటికి ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది? 346 రూపీస్ ఉంది. అండ్ మీరు సెల్ చేసే యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వెళ్ళిపోయి? ఓన్లీ 14 యూనిట్స్ ఇంకా సెల్ చేస్తున్నారు, బికాస్ దీని వాల్యూ పెరగడం వల్ల. అండ్ అవి చేశాక కూడా ఆ ఫండ్లోని ఇంకా ఎంత ఉంది మీకు కార్పస్? మీరు విత్‌డ్రా చేసుకోగా కూడా 25 ఇయర్స్ పాటు. సో టోటల్ విత్‌డ్రాల్ ఎంత చేసుకున్నారు? 15,20,000 విత్‌డ్రా చేసుకుంటే మీ కార్పస్ అంత విత్‌డ్రా చేసుకోగా కూడా మీ హ్యాండ్లో ఉన్న కార్పస్ 1.8 crores ఉంది. సో దిస్ ఈజ్ వేర్ వెల్త్ బిల్డ్ అయ్యేది. ఎస్డబ్ల్యూపి మార్కెట్ పడినా పెరిగినా కూడా మీకు ఎక్కువ యూనిట్స్ సెల్ అవ్వదు. ఇన్ ద లాంగ్ రన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి సెల్ చేసేటప్పుడు, ఎందుకంటే యూనిట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో అందుకనే మనం ఎస్డబ్ల్యూపి చేసుకునేటప్పుడు 3 ఇంపార్టెంట్ థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్. మనం కనుక హైబ్రిడ్ ఫండ్ కాకుండా ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకుంటే, అంటే స్మాల్ మిడ్ క్యాప్స్లో పెట్టుకుంటే కనుక వాటిలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ యూనిట్స్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఫ్లక్చుయేషన్స్ టైంలో సేల్ అయిపోతాయి కాబట్టి వెల్త్ క్రియేట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, ఎంత విత్‌డ్రాల్ పెట్టుకుంటున్నారు? మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది మాక్సిమం 6% కన్నా ఎక్కువ మీరు విత్‌డ్రా చేయకూడదు ఫార్ ఎస్డబ్ల్యూపి. అప్పుడే మీ కార్పస్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క గోల్ కార్పస్ బిల్డ్ చేసుకుంటూ ప్రెజెంట్ మనీ తీసుకోవాలంటే కనుక 6% అన్నది మాత్రం మీ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, ఎలాంటి కండిషన్లో కూడా ప్యానిక్ అవ్వదు. ఎంత లాంగ్ పీరియడ్ మీరు ఎస్డబ్ల్యూపీని హోల్డ్ చేస్తే అంత వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోగలరు అండ్ అంత కంటిన్యూస్గా మీరు అమౌంట్ని కూడా విత్‌డ్రా చేసుకోగలరు. సో అది మైండ్లో పెట్టుకొని యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఎస్డబ్ల్యూపీస్. సో ఇలాంటి మార్కెట్లో కానీ, ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్స్లో కానీ ఎస్డబ్ల్యూపీ వల్ల మీకు ఎలాంటి లాసెస్ రాదు ఇఫ్ యు ఆర్ చూసన్ ద రైట్ ఫండ్స్. అలా మీరు ఆల్రెడీ ఎస్డబ్ల్యూపీ చేస్తూ మీరు చేస్తున్న ఫండ్స్లోంచి మీకు ఎక్కువ యూనిట్స్ వెళ్ళిపోతున్నాయని భయం వేస్తున్నా, లేకపోతే నేను కరెక్ట్గానే ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నానా, ఆర్ ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా, అలా ఏం క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఉన్నా కూడా మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అండ్ నేను మీతో కనెక్ట్ అయ్యి వాటి యొక్క ప్రాబ్లమ్స్ని చూసి రెక్టిఫై చేసి హెల్ప్ చేస్తాను మీకు. అంతకుమించి ఇంకెలాంటి క్వశ్చన్స్ ఉన్న, డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ డెఫినెట్లీ దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్.